హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారం. ఇవాళ మనం ఒక 35 కోడిపుంజుల వరకు పెట్టడం జరిగిందండి. అందులో కొత్త ఒక 15-16 కోడిపుంజులు ఉంటాయి. అలాగే ఇవాళ వచ్చిన కోడిపుంజులు కొద్దిగా ఎక్కువ రేట్లు అండి, బాగా ఎక్కువ రేట్లు. అవి ఎందుకంటే కోడి సైజులు బాడీలు కూడా అలాగే ఉంటాయి. అదేవిధంగా ఇవి పెద్ద కోళ్ళు వచ్చేసరికి మీరు కొద్దిగా మీ పెట్టిన దాని మీద కొద్ది తగ్గింపు అనేది ఉంటుందండి. పెద్దదానికి మీకు 5,000 లోపు 6,000 లోపాటికి పెద్దగా బేరం అనేది ఏముండదు, కొద్దిగా ఉంటుంది. కానీ మరి 12,000 11,000 12,000 ఉన్న వాటికి మీరు ఫోన్ చేసి మామూలు అదే ఫైనల్ రేట్ అడగవచ్చు. ఎందుకంటే మీకు తెలుసు, చిన్న చిన్న మకాల దగ్గర మనం కోడిని తెచ్చేటప్పుడు, అలాగే కాస్త క్వాలిటీ ఉండే దగ్గర కోడిని తెచ్చేటప్పుడు కూడా మనకి రేట్ ఎక్కువ పడుతుంది. ఆ రేట్ ఎక్కువ పడడం వల్ల మనం రేట్ ఎక్కువ పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము ఇదంతా కలిపి 10 మంది కానీ పనిచేయాలండి. మొత్తం ఇదంతాను ఈ విధంగా వీడియోలు తీసి పెట్టాలంటే కొడుకుని ఎక్కడెక్కడ తీసుకురావాలి. అలాగే ప్రతిది కూడా దీనికి ఒక టీం వర్క్ అండి. మొత్తం ఆ పాకలన్నీ కూడా ఎన్ని కోళ్ళు అయితే వచ్చాయో అన్ని కోళ్ళు సపరేట్గా పెట్టి వాటికి ఈ జగ్గులు, ఎందుకంటే గత గత 2 నెలల వైరస్ జగ్గులు, అలాగే వాటర్ కుండీలు ఇవన్నీ బీచింగ్లో కడిగి, అదేవిధంగా వీటన్నిటి ఎప్పుడెప్పుడు సాఫ్ చేసుకొని, ఇదంతా ఎక్కువ రోడ్డు చూసారా, మొత్తం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటాడు అన్ని క్లీన్ ఉన్నాయా లేదనేసి. అలాగా ఇదంతా కూడా వర్క్ అనేది నీట్గా చేసుకొని తర్వాత మనం యూట్యూబ్ చేయడం అవుతుందని ఇన్ని కోళ్ళ మీద చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా ఇవన్నీ కూడా మీకు మనం వచ్చిన వెంటనే వీటికి తప్పిన వీడియోలు పెట్టడం జరిగింది. చూసారు కదా, మీ ఎండలో ఎలా నోరు చాపిస్తుందో అలాగా వీటన్నిటి కూడా రాగానే మేము దెబ్బలాట్లు పెట్టడం జరుగుతుంది. అది ఎందుకు పెడతాం అంటే, అలాగా ఈ రోజు సేల్స్ ఆ రోజు అయిపోద్ది కాబట్టి కాస్త స్పీడ్ స్లో ఉంటుంది. అది ఏంటంటే వచ్చిన తర్వాత రెస్ట్ని బట్టి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మీకు ఇక్కడ ఇవి కొద్దిగా వేరే దొడ్లో కోళ్ళు అండి, ఇది అందుకే ఇవి రేట్ ఎక్కువ పడ్డది. ఈ వచ్చేసరికి అబ్రాసు, నెక్స్ట్ ఒకటి కోడికాకి, ఈ రెండు కూడా ఒక టైప్ లాంటి కోళ్ళు. మనకు కూడా చాలా ఎక్కువ పడ్డది కాబట్టి ఎక్కువ రేట్ పెట్టడం జరిగింది. వీటి యొక్క తప్పిన వీడియోలు మీరు చూసుకోండి, బాగుంటే తీసుకోండి. ఎందుకంటే ఇంతంత పెద్ద కోళ్ళు ఎలా ఉంటుందంటే, మేము తప్పినీళ్ళు పెట్టినప్పుడు ఒక్క కోడి కన్ను పోయినా ఏది పోయినా సరే మొత్తం మాకు చాలా లాస్ వస్తుంది. దాన్ని బట్టి మేము రేట్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఇవి మీకు ఎవరికైనా సరే మీకు దగ్గరలో అందుబాటులో ఏదైనా తక్కువ రేటుకి వస్తే అక్కడే తీసుకోండి. ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, అలాగా ఇప్పుడు మేము దూరం నుంచి పంపించేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, మా లాభం, తర్వాత మేము పడిన కష్టం అంతా కూడా దీని మీద వేసుకోవడం జరుగుతుంది. అది మీకు ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి మీకు కొనుక్కోవడానికి ఖాళీ లేక ఏదో జాబ్ చేసుకుంటూ మీకు కోడి అవసరమైన వాళ్ళు కొనుక్కుంటేనే 1,500 పోయినా సరే మంచి కోడి అనేది ఇవ్వడం మనం జరుగుతుంది. అంతే తప్ప మీరు అవకాశం ఉండి బయట తిరిగి కొనుక్కునే వాళ్ళైతే మాత్రం మన దగ్గర కొనకండి. ఎందుకంటే మీకు అది రేట్ ఎక్కువలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు లేదంటే మాకు రేట్ ఎక్కువైనా పర్లేదు, దెబ్బలాట కావాలంటే అలాగని నాకు కోళ్ళు బాగా దెబ్బలాడేస్తాయని నేనేం చెప్పను. మీకు దెబ్బలాటలు నేను పెడతాను, చూడండి. బాగుంటే తీసుకుంటారు, బాగోకపోతే చూసి వదిలేస్తారు. మీరు 100 సార్లు వాట్సాప్ పెట్టకుండా పెడతాం మనం. కానీ ఏంటంటే మీకు దెబ్బలాట ఏది నచ్చితే మీరు ఏది అడిగితే అదనమాట. అలాగా ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పి మనం ఇవ్వడం అనేది అసలు జరగదు. ఏది కూడా ఇది పట్టుకెళ్ళండి సూపర్, అది పట్టుకెళ్ళండి సూపర్ అలాంటివి ఏం చెప్పమండి. మీకు మేము వాట్సాప్లో పెడతాము, చూడండి. బాగుంటే తీసుకుంటారు, బాగోపోతే చూసి వదిలేస్తారు. అది మనం చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మనం ఎందుకు ఇలా చెప్తున్నామంటే, మా మాట మీకు కొద్దిగా ఏదో ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. కానీ ఎందుకంటే నేను నచ్చజెప్పి మీకు ఇచ్చిన తర్వాత మా టైం బాగోక మీ టైం బాగోక ఏదైనా అయ్యింది అనుకో, నువ్వు చెప్పావు నేను తీసుకున్నావు అంటారు. అందుకని మీకు నచ్చింది మీరు ఎంచుకోండి. కోడి విషయంలో కూడా ఏది కూడా ఈ కోళ్ళని ఉంచండి, పక్కన పెట్టండి, నేను తీసుకుంటాను తర్వాత మా అన్నయ్యని చెప్తాను గట్రా అలా ఆ టైప్ ఏమి ఉండద్దండి. ఇది పెరుగు క్రాస్ అండి, అందుకే కోడి ఎక్కువ ఉంది ఇది రేటు. ఇది పెరుగు అండి కోడి, మీకు ఆల్రెడీ వాటర్ అర్థమైపోతుంది కదా, అది పెరుగు. ఇప్పుడైతే ఇది రెడీగా వేసుకోవడానికి కాదు, పెట్టల మీదకి కానీ లేకపోతే ఒక 6 నెలలు ఆపుకోవాలి కోడిది. అది ఎందుకంటే అది ఇంకా వయసు తక్కువ. అదేవిధంగా మీకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందనుకోండి, మీరు ఎవరో టెన్షన్ పడక్కర్లేదండి. స్విచ్ ఆఫ్ వస్తే మీకు మేము ఏదో వర్క్లో ఉన్నట్టు, హెవీ వర్క్లో ఉన్నట్టు, మీకు మేము ప్రతి 20 నిమిషాలకి 30 నిమిషాలకి వాట్సాప్ ఆన్ చేసి చెక్ చేసుకొని మీకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఎవరు డబ్బులు కొడిసినప్పుడు గట్రా స్విచ్ ఆఫ్ గట్రా వస్తే టెన్షన్ పడిపోక్కర్లేదు. ఎందుకంటే మేము ముందుగానే చెప్తున్నాం, మనకున్న వర్క్లోడ్ని బట్టి మనం కాల్ మాట్లాడడానికి సపరేటు, నెక్స్ట్ మార్కెటింగ్ చేయడానికి సపరేటు, అలా ఎగ్జిక్యూటివ్స్ అలా అంతమంది లేరు. ఒక 2-3 మనుషులమే మొత్తం ఇదంతా చేయాలి. అందు గురించి
కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాల్స్ లిఫ్ట్ చేయడం కానీ అలాగే రిటర్న్ చెప్పడం కానీ లేట్ అవుతుంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. అది తప్పదు, ఇంక చేసేది ఏం లేదు. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో నేను 150 కోళ్ళ వరకు పెట్టానండి. మీరు గమనించండి కావాలంటే వీడియోలో. ఇవి 150 కోళ్ళు అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా అది కొద్దిగా పని. ఆ పనిని బట్టి అది లేట్ జరుగుతుంది. మీకు ప్రతిదీ కూడా ఇన్ని కోళ్ళు అంటే ఈరోజు ఒకలా దెబ్బలాడుతుంది, రేపు ఒకలా దెబ్బలాడుతుందండి. ఎందుకంటే ప్రతిదీ మేము చూసి తీసుకొస్తాం. అలాగే ఏదైనా కూతలకు గట్ట పేలిపోయిందంటే మేము చెప్తాం, మీకు ఇబ్బంది ఏం లేదు, ఏమంటే ఇది కూతలకు పేలిపోయింది, ఇది వద్దు అని చెప్తాం అనమాట. అంతే తప్ప మీకు అది ఇది అని చెప్పేసి ఏది కూడా అప్పచెప్పడం అనేది అయితే ఏముండదు, మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా మొత్తం ఇవి 35 కోళ్ళు అండి. ఎవరికైనా 10-15 కోళ్ళు కావాలంటే దానికి సపరేట్ రేట్ ఉంటుందండి. ఒకే దెబ్బలో పేమెంట్ అయిపోవాలి, ఒకేసారి ట్రాన్స్పోర్ట్ అయిపోవాలి, అంతే అనమాట. అలాగైతే మీకు ఏమవుతుందంటే కొద్దిగా కన్స్ట్రక్షన్, ఎందుకంటే రొటేషన్ స్పీడ్గా అవుతుంది కాబట్టి. మా అడ్రస్ కూడా మీకు ఇప్పుడు నా విజిటింగ్ కార్డు వస్తుంది, కార్డు మీద మా అడ్రస్ అంటూ ఉంటుంది, చూసుకోండి. అదేవిధంగా మాది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్ల క్రాంతి ఫార్మ్స్. థ్యాంక్ యూ ఆల్.